నమస్కారం. ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సీఎం జగన్ పాత పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలకు రూపకల్పన. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధం. దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఓటు ద్వారానే సాధ్యం. ఓటు హక్కు వినియోగంపై గుంటూరులో 3K వాక్ నిర్వహించిన ఎలక్షన్ కమిషన్. సిఏఏ చట్టం అమలుపై పెమ్మసాని తన వైఖరి చెప్పాలి. నజీర్ చెప్పే మాటలను తూర్పు ఓటర్లు నమ్మే స్థితిలో లేరు. నూరి ఫాతిమా వ్యాఖ్యలు. గుంటూరు పశ్చిమలో ఉత్సాహంగా టీడీపీ ఎన్నికల ప్రచారం. అవినీతిమయమైన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలన్న గల్లా మాధవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై ఉత్కంఠ వీడింది. ఈ మేరకు పార్టీ అధినేత సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేశారు. ప్రధానంగా పాత పథకాలను కొనసాగిస్తూ మరికొన్ని కొత్త పథకాలను రూపకల్పన చేస్తూ వైసీపీ మేనిఫెస్టోని రూపొందించారు. ఇందులో పెన్షన్లు 3,500కు పెంపు, వైఎస్ఆర్ చేయూత 75,000 నుండి 1,50,000కు పెంపు, వైఎస్ఆర్ కాపు నేస్తం 60,000 నుండి 1,20,000కు పెంపు, ఓబీసీ నేస్తం 1,20,000కు పెంపు, అమ్మఒడి 15,000 నుండి 17,000కు పెంచుతూ మేనిఫెస్టో ప్రకటించారు. అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాల కింద పొదుపు సంస్థలకు 5 ఏళ్లకు గాను 3 లక్షల రూపాయలు, కళ్యాణమస్తు షాదీ తోఫా కొనసాగింపు, పేదలకు ఇళ్ల పట్టాలు కొనసాగింపు, రైతు భరోసా 13,500 నుండి 16,000కు పెంపు, మత్స్యకార భరోసా, వాహనమిత్ర కొనసాగించడంతో పాటు వాహనమిత్రలో సొంత టిప్పర్, లారీ నడిపే వాళ్ళకి కూడా విస్తరించారు. ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతే 10 లక్షల బీమా, లాయర్లకు లా నేస్తం కొనసాగింపు, నేతన నేస్తం కొనసాగిస్తూ సీఎం జగన్ మేనిఫెస్టోని విడుదల చేశారు. చేయగలిగిన హామీలనే ఇస్తూ మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు. అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీనే, అది చిన్న సైజు అక్షరాలు, ఇది పెద్ద సైజు అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు. ఈ మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికి ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యా దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇల్లు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ, అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన, నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్లు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. ఈ అంశాన్ని యువత పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఓటు ద్వారానే సాధ్యమన్నారు. పోలింగ్ శాతం పెంచే విధంగా ప్రజల్లో విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నామని చెప్పారు. మొదటిసారిగా ఓటు వేస్తున్న ఓటర్లతో లెట్స్ ఓట్ 3K వాక్ ను గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం నుండి ముఖేష్ కుమార్ మీనా జెండా ఊపి ప్రారంభించారు. ఈ 3K వాక్ ఎన్టీఆర్ స్టేడియం నుండి కొరటిపాడు వెల్కమ్ హోటల్ రోడ్డు మీదుగా సాగి తిరిగి ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకుంది. అనంతరం మొదటిసారిగా ఓటు వేస్తున్న ఓటర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగంలో నిర్లక్ష్యపు ధోరణి వీడాలన్నారు. ఈ దిశగా యువత ఓటు నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, గుంటూరు నగర కమిషనర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు.
అవేర్నెస్ కోసం అంటే యంగ్ ఓటర్స్ని ఈరోజు గుంటూరు టౌన్లో ఓటర్ అవేర్నెస్ కోసం ఏర్పాటు చేసిన ఎస్పెషల్లీ యంగ్ ఓటర్స్ అంటే 18 to 19 ఇయర్స్ న్యూ ఓటర్స్ని సెన్సిటైజ్ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ 3K ర్యాలీలో విచ్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై లెట్స్ ఓట్ తర్వాత ఈ కొలాబరేషన్ అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కొలాబరేషన్ చేయడం జరిగింది ఇక్కడ రావడం జరిగింది ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ లెట్స్ ఓట్ యాజ్ వెల్ యాజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టు ఆర్గనైజ్ దిస్ థింగ్ అంటే యంగ్ ఓటర్స్ మన స్టేట్లో యాజ్ ఐ సెడ్ అక్టోబర్లో మేము ఫస్ట్ టైం లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత డ్రాఫ్ట్ లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత చాలా తక్కువ మంది ఉన్నారు అప్పుడు ఓన్లీ 2.5 లక్షల మంది తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం వలన తర్వాత ఈ లెట్స్ ఓట్ లాంటి ఆర్గనైజేషన్ ప్రయత్నం వలన ఈరోజు 10 లక్షల పైన వెళ్ళింది సో చాలా మంచి ఫిగర్ చాలా హెల్దీ ఫిగర్ ఇప్పుడు మనకు ఉన్నది మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు అరౌండ్ 4.13 lakh ఓటర్స్ ఉన్నారు నెక్స్ట్ 2-3 డేస్లో ఆ లిస్ట్ కూడా అందరు క్యాండిడేట్స్ కూడా మేము ఇవ్వబోతున్నాము నౌ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఈ అందరూ న్యూ ఓటర్స్ తర్వాత మిగతా ఓటర్స్ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఓట్ 13th మేని పోలింగ్ డే రోజు ఓట్ వేయాలి సో ఆ ప్రయత్నంకి భాగంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో కూడా వచ్చే 13th వరకు కంటిన్యూస్గా అన్ని జిల్లాల్లో ఇట్లాంటి ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసేసి మనం ఫర్దర్ ప్రయత్నం అవేర్నెస్ కోసం చేస్తుంటాం సో అవర్ అటెంప్ట్ ఈస్ దాట్ లాస్ట్ టైం మనకు 79% ఓటింగ్ ఉండేది ఈసారి అట్లీస్ట్ 82 to 83% ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము సో ఐ రిక్వెస్ట్ త్రూ ఎవ్రీబడి ఐ రిక్వెస్ట్ దట్ నాట్ ఓన్లీ 18 to 19 ఇయర్స్ అందరూ ముందుకు వచ్చి ఎవరు ఓటర్ ఉన్నారో అందరూ ముందుకు వచ్చి ఓట్ చేయాలి ఈ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని సక్సెస్ఫుల్ చేయాలి థ్యాంక్ యూ ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది దానికోసం అంటే అర్బన్ ఏరియాస్లో మన రాష్ట్రంలో కూడా ఆల్దో మిగతా రాష్ట్రాల కంటే యావరేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది యాజ్ ఐ సెడ్ 79% ఉంది కానీ అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువనే ఉంది సో సుమారుగా 18 సిటీస్లో మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఇట్ ఈస్ బిలో 68% ఉంది సో ఇది పెంచడానికి ఈసారి మనం స్పెషల్ ప్రయత్నం కింద అంటే అక్కడ ఎవరు ఓట్ చేయడం లేదు ఐడెంటిఫై చేయడం జరిగింది దీని కింద స్టూడెంట్స్ వస్తారు జగన్ పైనే నమ్మకం ఆయన వెంటే నడుస్తాం తిరిగి ఆయన్ని సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు భారత పౌరసత్వ సవరణ చట్టంపై పెమ్మసాని చంద్రశేఖర్ తమ స్టాండ్ చెప్పాలన్నారు ఒకవేళ ఈ బిల్లుకు పెమ్మసాని వ్యతిరేకతమైతే తక్షణమే టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఒక్క ఛాన్స్ అంటూ నజీర్ అహ్మద్ ప్రజల ముందుకు వస్తున్నారని అయితే ఆయన మాటలను ఎవరూ విశ్వసించడం లేదని చెప్పారు స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ పోలవరపు జ్యోతి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు ప్రతి గడప నుంచి ఫాతిమాకు అనూహ్య స్పందన లభించింది ఇంటింటికి వెళ్లిన ఆమె మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ఇప్పటికే పేదరికం రికార్డు స్థాయిలో తగ్గిందని చెప్పారు 3వ డివిజన్ను అన్ని విధాలా అభివృద్ధి చేశామని వివరించారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్న స్లమ్ ప్రాంతాలలో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్తే అస్సలాము అలైకుం ఈ రోజు మరి ఎన్నికల ప్రచారంలో గుంటూరు తూర్పులో 3వ వార్డ్ బాలాజీ నగర్లో తిరగడం జరుగుతుంది ఎమ్మెల్యే ముస్తఫా గారి లక్ష్మీనగర్ అలాగే ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో అలాగే మరి వార్డు కార్పొరేటర్ జ్యోతి గారు అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరం కలిసి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కళ్ళం కలిసి ప్రతి గడపకి వెళ్తున్నాము గడపకి ఒకే మాట ఒకే నోట నుంచి ఒకే మాట వస్తుంది జగనన్నే మా నమ్మకం మేము జగనన్న వెంటే ఉన్నాము అని చెప్పి మరి చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన ఉంటుంది ఎందుకంటే సంక్షేమ పథకాలే కాదు ఈ ఒక రాజకీయ నాయకుడు గెలిస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్టేట్లో ఎలా చూపించారో గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారు కూడా అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే తనంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజు మీరు చూసుకుంటే 3వ వార్డులో ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఇన్ అండ్ అరౌండ్ స్లమ్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ దాదాపుగా 7 కోట్ల వరకు మరి నిధులు మరి ఇవ్వడం జరిగింది అలాగే రోడ్స్ డ్రైన్స్ అలాగే వాటర్ సప్లై ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది ప్రగతి నగర్ కానీ లేకపోతే రాజు గృహ కల్పన కానీ ప్రతి ఒక్కటి కూడా ఇన్ అండ్ అరౌండ్ మీకు చూసుకుంటే ఎక్కువగా వాళ్ళందరికీ మంచి రోడ్స్ కానీ అన్ని వేయడం జరిగింది డెవలప్మెంట్ అంటే రోడ్స్ డ్రైన్సే కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు ఏ విధంగా అనంటే సంక్షేమం ప్రతి కుటుంబానికి ఇచ్చి ఈ రోజు పేదరికం అనేది మీరు చూసుకుంటే
చూసుకుంటే పేదవాళ్ళు 12% నుంచి 6%కి వెళ్ళారు. అంటే 100లో 12 మంది ఉండేవాళ్ళు పేదవాళ్ళు ఈరోజు 6కి దిగారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత వల్లే ఈరోజు ఇచ్చేయడం జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేశారు. ఎన్నో రంగాల్లో కూడా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. అదే రాజకీయాల్లో కూడా మీరు చూసుకుంటే ఈరోజు ఒక మహిళ మరి ఒక మైనారిటీ మహిళ అయిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. గుంటూరు తూర్పులో ఇప్పుడు దాకా ఒక మైనారిటీ మహిళ లేరు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీకరిస్తున్నారు. మేము ఖచ్చితంగా ఆడబిడ్డ తోడు ఉంటాము అని చెప్తున్నారు. ఎందుకనంటే ఎలా ఒక ఆడపిల్ల ఉంటే ఈ కుటుంబానికి ఎంత మంచి జరిగిద్దో, కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఏమున్నా కూడా సంతోషాల్లో కూడా ప్రతి ఒక్కరిలో ఆడబిడ్డ ఉంటుందని చెప్పి ఈరోజు ఒక ఆడబిడ్డగా నాకు కూడా గుంటూరు తూర్పు ఫ్యామిలీ మొత్తం దాదాపు 2,49,862 ఓటర్లు ప్రతి ఒక్కళ్ళు నన్ను స్వీకరించడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది ఈ మాటకి. అలాగే గుంటూరు జిల్లాలో మీరు చూసుకుంటే మరి ఎక్కడ లేనట్టుగా అనూహ్య స్పందన ఉంటూ ప్రతి ఒక్క చోట కూడా ఇది ఎక్కువగా కాపులు ఏరియా ప్లస్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కులాలు మతాలు విభేదాలు ఏమీ లేవు, మేము అందరం ఒకటే అని చెప్పి మరి 10 సంవత్సరాలుగా నాన్నగారు ఎవరికైనా ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అదే బాటలో మేము నడుస్తున్నాము. అదేవిధంగా మరి ఒక మాట పెమ్మసాని గారి గురించి మళ్ళీ ఇంకొక మాట చెప్తాను. పెమ్మసాని గారు నమస్కారం. ఈరోజు నూరి ఫాతిమా ఎమ్మెల్యే అభ్యర్థి గారితో మేము గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి స్పందన అయితే చాలా బాగుంది. మేము ఈ వార్డులో సుమారు 7 కోట్ల రూపాయలతో వర్క్ చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినాయి. మేము వెళ్ళినప్పుడు ప్రతి గడపలో కూడా జగనన్న పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా మేము జగనన్నకే అండగా ఉంటామని, నూరి ఫాతిమాకి అండగా ఉంటామని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. అవినీతిమయమైన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్థానిక 33వ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప నుంచి ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ మేరకు మాధవి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల వలన ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. విజన్ ఉన్న చంద్రబాబుతోనే నవ్యాంధ్ర అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందన్నారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని వేధించిన వారికి ఎదురొడ్డి పోరాటం చేసిన తనను అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేస్తారా అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరే ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే షర్మిల తనపై అసత్య ఆరోపణలు చేశారని, ఆమె చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా షర్మిల మాట్లాడారని విమర్శించారు. ఈ మేరకు తాడేపల్లిలోని మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని, దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేత ఎర్రనాయుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని చెప్పారు. 2011 ఆగస్టు 17న వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారని తెలిపారు. మహానుభావుడైన వైఎస్ మీద ఆరోపణలు చేయడం ఆయన్ని కేసులో ఇరికించారని, ఈ అన్యాయాన్ని భరించలేక తాను కేసులు వేశారని చెప్పారు. తనతో ఎవరూ కేసులు వేయించలేదన్నారు. 2011 డిసెంబర్లో తాను కేసు వేసే నాటికి కనీసం వైఎస్ జగన్ని చూడనే లేదని చెప్పారు. ఈ వాస్తవాలను తెలుసుకొని షర్మిల మాట్లాడారని అన్నారు. అప్పటి జీవులకు వైఎస్ జగన్ కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. మహానుభావుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి చనిపోయిన మరణానంతరం ఆయన మలినం చేస్తుంటే, ఆయన పేరు బదనాం చేస్తుంటే, ఏ పాపము ఎరుగునటువంటి మీ అన్నని మలినం చేస్తుంటే, నేను నెల్లూరులో ప్రాక్టీస్ చేసుకుంటూ నేను ఒక అడ్వకేట్గా ఒక చలించిన హృదయంలో ఇంత అన్యాయం లీగల్గా జరుగుతుంటే ఎవ్వరూ నోరు తెరవకపోతే ఇది సమాజంలో అన్యాయం అని చెప్పి భారతంలో ఒక పద్యం గుర్తుకొచ్చింది నాకు. 5వ పర్వంలో సారపు ధర్మమును విమల సత్యము చెడువారిని అవస్థ పారము చే బొంకు దక్షులు ఎవ్వారులు ఉపేక్షిస్తే. ఇఫ్ సత్య అండ్ ధర్మ ఇస్ కటిల్డ్ బిఫోర్ యువర్ ఐస్, దోస్ హూ ఆర్ capable of preventing it keep quiet as mute spectators and dumb witnesses. It is those that are going to perish but not Satya and Dharma. నా కళ్ళ ముందర ఇంత అన్యాయంగా లీగల్ ఇంజస్టిస్ జరుగుతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు, వారు ఎవరో కూడా తెలియదు. ఒక చెలించిన హృదయంతో కడుపు మండి నేను నెల్లూరులో రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నోడిని. ఇది అన్యాయము, అక్రమం,
ఈ విధమైనటువంటి కేసు ఫాల్స్ కేసు అని నా మనసు చెలించి, మీకు రక్త బంధుత్వాలు నాకు ఆత్మ బంధువులు గారు, మీరు రక్త బంధువులు కూడా కాదు, ఒక అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒక కేసు వేయడం జరిగింది. దాన్ని మీరు ఎట్లా చిత్రీకరించారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేరేపించి రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో ఎఫ్ఐఆర్లో పెట్టించేదానికి ప్రోద్బలం చేయించి నా చేత కేసులు ఇచ్చి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పొందింపబడి కాన్సిక్వెన్స్గా ఛార్జ్షీట్లో చేసేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆడించినటువంటి ఆట అని మీరు నిస్సిగ్గుగా చెప్పడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మీకు కొన్ని డేట్స్ ముఖ్యంగా చెప్పాల్సి వస్తుంది. 2010లో కాంగ్రెస్ సంబంధం లేదు, సిబిఐకి సంబంధం లేదని మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారో చెప్పండి, జవాబు చెప్పండి నాకు. 2010లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు ఒక లెటర్ రాశాడు, రాజశేఖర్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ పెడుతూ రాజశేఖర్ రెడ్డి గారే ప్రజాస్వామ్యం దోచినాడని చెప్పి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు లెటర్ రాయడం జరిగింది. 2011లో కూడా మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం జరిగింది. డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. 2010 and 2000. బోండా ఉమ అఫిడవిట్ తప్పుల తడక అని ఆయన మోసాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2014లో బోండా ఉమ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికారులను తప్పుదారి పట్టించారని దుయ్యబట్టారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. బోండాపై మేము 3 ఫిర్యాదులు చేశాం. సింగ్ నగర్ పార్టీ ఆఫీసులో ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్లోనే ఓట్లు ఉండాలి. మా ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదు. 2014లో అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారు. 2019 అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ ని పెట్టారు. 2024 అఫిడవిట్లో సింగ్ నగర్ పార్టీ ఆఫీస్ను ఇల్లుగా చూపించాడు. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారు. పార్టీ ఆఫీస్లో ఆయన ఎలా నివాసం ఉంటున్నారు? పార్టీ ఆఫీస్లో ఓట్లు ఎలా నమోదు చేస్తారు అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు. దానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ కూడా మీకు ఇస్తాం. ఈరోజు మన సెంట్రల్ మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన స్టేటు ఎలక్షన్ కమిషన్కి, అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ఇక్కడ ఆర్ఓలకి అందరికీ కూడా ఇవి సబ్మిట్ చేశాం. వాళ్ళు తీసుకున్నప్పుడైతే సానుకూలంగా స్పందించారు, కానీ దీని మీద సరైన యాక్షన్ అయితే తీసుకోలేదన్న భావన మాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2014లో తను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎఫిడవిట్ దాఖలు చేశాడు. దాని ప్రకారం ఏదైతే తన నివాసము ఇప్పుడుంటున్నారో బోండామా నివసించే ఇల్లు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎఫిడవిట్లో ఇంటి అడ్రస్సు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అడ్రస్సే 2014లో పెట్టాడు. కానీ 2019 కూడా అదే ఎఫిడవిట్లో అదే ఇంటి అడ్రస్ ఇచ్చాడు. 2019లో ఏం చేశాడంటే, ఓటు మాత్రం తనకి సింగనగర్లో ఒక అద్దె బిల్డింగ్ ఒకటి ఉండేది ఆఫీసు, దాని పేరుతో ఓటు నమోదు చేయించుకున్నాడు. దాన్ని ఇప్పుడున్న అది ఈ బిల్డింగ్ ఫోటో, ఈ బిల్డింగ్ ఫోటో 2019లో ఓటున్న బిల్డింగ్ ఫోటో ఇది. 2019 ఈ బిల్డింగ్లో ఓట్లు ఉన్నాయి అతనికి. దానికి సంబంధించి మేము కార్పొరేషన్లో ఎంక్వైరీ చేసి తెప్పిస్తే అది గోడౌన్స్ అని రాస్తున్నాయి. ఇక్కడ కార్పొరేషన్లో గోడౌన్స్ అని రాస్తున్నాయి. 2019 ఇక్కడి నుంచి ఓటుతో అతను పోటీ చేశాడు, ఓటు వినియోగించుకున్నాడు. అదేవిధంగా 2024కు సంబంధించి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ సంబంధించి అతని ఓట్లు 43-10-100, అంటే ఇక్కడికి సింగనగర్లో ఏదైతే పార్టీ ఆఫీస్ ఉందో ఆ పార్టీ ఆఫీస్లో ఓట్లు నమోదు చేసుకున్నాడు.
ఎఫ్టివేట్ పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలను అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి తేల్చి చెప్పింది. పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పెన్షన్ల ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది. పెన్షన్ల అందచేతలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ పేర్కొంది. లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా అందజేయవచ్చని గత మార్గదర్శకాల్లో చెప్పినట్లు వెల్లడించింది. లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి సూచించింది. ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఛార్జిషీట్లంటూ హడావిడి చేస్తున్నాయని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఛార్జింగ్ లేని పార్టీలు కామెడీ షో చేస్తున్నట్లుగా ఛార్జిషీట్ విడుదల వ్యవహారం కనిపిస్తుందన్నారు. ప్రజలకు ఇది ఏమాత్రం ఆసక్తి లేని విషయమని అన్నారు. దొంగల ముఠా అంతా కలిసి సీఎం జగన్పై, ప్రభుత్వంపై అభండాలు, అవాస్తవాలు, అసత్యాలతో ఛార్జిషీట్ రూపొందించారని విమర్శించారు. దొంగలు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో ఈ కుటుంబ నేతలందరూ ఛార్జిషీట్ అంటూ మాట్లాడితే అంతే కామెడీగా ఉంటుందన్నారు. ఏలూరు స్కామ్ నుంచి ప్రారంభిస్తే స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, ఐఎంజీ భారత్ స్కామ్, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వ్యక్తి చంద్రబాబుని మండిపడ్డారు. ఇన్ని కేసులో నిందితుడైన చంద్రబాబు వైఎస్ జగన్ పాలనలో ఏవో కుంభకోణాలు జరిగాయని విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ అంటూ చేసినటువంటి హడావిడి కామెడీ షో తప్ప దీనివల్ల ప్రజలు ఏమాత్రం ఆసక్తి లేనటువంటి విషయం ఇది. ఎందుకంటే అసలు ఎవరు ఈ ఛార్జ్ షీట్ అంటూ మాట్లాడుతున్నది ఈ రోజున? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అభండాలు, అబద్ధాలు, అసత్యాలతోటి ఛార్జ్ షీట్ అని మాట్లాడే వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నది ఒక దొంగల ముఠ. ఈ రోజున దొంగలందరూ కలిసి పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో ఈ కూటమి నాయకులందరూ ఛార్జ్ షీట్ అనేటటువంటి మాట్లాడితే అంతే కామెడీగా ఉంటుంది. ఎందుకంటే ఏలేరు స్కామ్ నుంచి మొదలు పెడితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఐఎంజీ భారత్ స్కామ్, అగ్రిగోల్డ్ స్కామ్, ఇంకా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి ముద్దాయి చంద్రబాబు. ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఏవో కుంభకోణాలు జరిగినాయని మాట్లాడుతున్నాడు. ఈ 5 ఏళ్లలో ఒక్క కుంభకోణాన్నైనా మీరు వేలెత్తి చూపించలేకపోయారు. ఒక్క ఆధారంతో ఒక చోట అవినీతి జరిగిందని కానీ లేకపోతే కుంభకోణాలు జరిగాయని కానీ చెప్పలేనటువంటి, అవకాశమే ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు ఛార్జ్ షీట్ అని చెప్పి ఎలా మాట్లాడుతున్నారని చెప్పి అడుగుతున్నాం. మీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాదంటారా? జాతీయ గణాంకాల సర్వేల రిపోర్ట్లని ఆ రోజు ఏం చెప్పినాయి? అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, మహిళల అక్రమ రవాణాలో నెంబర్ 2, దళితులపై దాడుల్లో నెంబర్ 4. ఇది మీ ట్రాక్ రికార్డ్. చంద్రబాబు గారు చేసినటువంటి రాష్ట్రాన్ని ఈ రకంగా దళితులపై దాడుల్లో, అప్పుల్లోనూ, అవినీతిలోనూ నెంబర్ 1గా ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఆర్థిక వృద్ధి రేటులో మీరు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వృద్ధి రేటులో 22వ స్థానంలో ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 1వ స్థానంలోకి నెంబర్ 1 ప్లేస్ లోకి తీసుకొచ్చారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా క్రోసూరు మండల కేంద్రంలో గుడ్ మార్నింగ్ క్రోసూరు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా భాష్యం ప్రవీణ్ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు నియోజకవర్గంని అభివృద్ధి చేశాను అని చెప్పుకుంటున్నాడు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుంటల రోడ్లు తప్ప ఏమీ అభివృద్ధి కనిపించడం లేదన్నారు. అమరావతి బెల్లంకొండ వరకు రోడ్డు సొంత కంపెనీ తెచ్చుకున్న గనుడు ఎమ్మెల్యే శంకర్రావు అని విమర్శించారు. అదేవిధంగా వడ్డంగి, మెకానిక్, చిరు వ్యాపారాలు చేసుకునే వారి వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేతివృత్తులు చేసుకుని జీవించే వారికి ఉపాధి, ఆర్థిక చేయూత కోసం శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలివచ్చి టీడీపీలో చేరుతున్నారన్నారు. పార్టీలోకి కొత్తగా వస్తున్న నేతలు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలని, వారందరికీ అధికారంలోకి వచ్చాక తగిన గుర్తింపు ఇస్తానని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో 19వ డివిజన్ కార్పొరేటర్ తేలికుట్ల హనుమాయమ్మ, 23వ డివిజన్ కార్పొరేటర్ బత్తా సాధు రాజేష్, వైసీపీ జిల్లా మైనార్టీ నాయకులు టెంట్ హౌస్ బాబు, 19వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు ఎస్కే బాషా, 30వ డివిజన్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సీఎం జగన్, పాత పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలకు రూపకల్పన. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధం, దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఓటు ద్వారానే సాధ్యం. ఓటు హక్కు వినియోగంపై గుంటూరులో 3K వాక్ నిర్వహించిన ఎలక్షన్ కమిషన్. సిఏఏ చట్టం అమలుపై పెమ్మసాని తన వైఖరి చెప్పాలి. నజీర్ చెప్పే మాటలను తూర్పు ఓటర్లు నమ్మే స్థితిలో లేరు. నూరి ఫాతిమా వ్యాఖ్యలు. గుంటూరు పశ్చిమలో ఉత్సాహంగా టీడీపీ ఎన్నికల ప్రచారం. అవినీతిమయమైన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలన్న గల్లా మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.